సినీ స్టార్లతో సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై షార్ట్ వీడియోలు చేయండి. వాటిని థియేటర్లో ప్లే చేయండి. అట్లయితేనే టికెట్ రేట్లు పెంపునకు ఒప్పుకుంటాం. సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ షరతు. అసలు డ్రగ్స్ తినేది సినీ స్టార్లు కదా. డ్రగ్స్ తినేతోనితోటే డ్రగ్స్ తినొద్దని చెప్పిస్తారట. అట్లున్నది గినేశం. హత్యలు చేసేటోనితో హత్యలు చేయొద్దు, హత్య మహాపాపం అని చెప్పించినట్టు. వీళ్ళు సినీ స్టార్లు ఎవడెవడు డ్రగ్స్ తీసుకుంటారని కేసీఆర్ పట్టుకోలే. కాకపోతే ఇక వాళ్ళ పరువు పోతుంది, ఇంకా వాళ్ళని బయటకు గుంజొద్దని ఇడిచిపెట్టండి కేసీఆర్. ఏ సమస్య ఎక్కడి దాకా గుంజాలో అక్కడి దాకా గుంజి ఇడిచిపెట్టడం తెలివికల్లోడి లక్షణం. ఇక పతాకం అదే గుంజితే బాగుండదు. అందరు స్టార్స్ డ్రగ్స్ తింటాడని తెలిసిపోయిందా? అందరి ఇళ్ళల్లో ఉన్నారు డ్రగ్స్ తినేటోళ్ళు. ఇక పేర్లు ఎందుకు కానీ అగో వాళ్ళతో ఆట షార్ట్ వీడియోలు చేసి థియేటర్లో వేపిస్తానట. సినీ ఇండస్ట్రీకి ఆట టికెట్ల పెంపుకు సంబంధించి ఒప్పుకుంటారట. ముందు కేసీఆర్ ఒక ఆలోచన చేసిండు. రాచకొండ గుట్టల్లో తెలంగాణకు సంబంధించి ఒక ఫిలిం సిటీ కడతామన్నారు. అది మాట్లాడు. దాంతోపాటు తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయి. తెలంగాణలో యువకులు సినిమా ఆసక్తి ఉన్న వాళ్ళు సినిమా స్టార్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు డైరెక్టర్లు కావాలనుకుంటారు, వాళ్ళు నటీనటులు కావాలనుకుంటాను. వాళ్ళకి ఏం ప్రోత్సాహకాలు ఇస్తావో చెప్పు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని ఎట్లా డెవలప్ చేస్తావో చెప్పు. మన తెలంగాణలో ఉన్న కళాకారులను ఎట్లా ప్రోత్సహిస్తావో చెప్పు. ఇప్పుడున్న సన్యాసులకు ఏం తక్కువ కాలే, రేట్లు ఏం తక్కువ పోలే. మొన్న కల్కి చూద్దామని నేను కూడా అనుకున్నా. ఎందుకంటే ఏదో పురాణాలకు సంబంధించి ఏదో క్యారెక్టర్లు తీసుకొని వాటిని ప్లే చేసిండ్రు. అందులో ఉన్నవాళ్ళు ఏదో ప్రభాసు కల్కి అవతారం అని, విజయ్ దేవరకొండ ఇది అర్జునుడి పాత్ర పోషించినట్టు, కర్ణుడి పాత్ర ఇదే ప్రభాస్ పోషించినట్టు, ఇంకా దుల్కర్ సల్మాన్ కేరళకు సంబంధించిన యాక్టర్ ఆయనోటి ప్లే చేసినట్టు, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ చేసినట్టు చెప్పిండ్రు. మరి వీటిని ఎట్లా ప్లే చేసిందో పోదాము అనుకున్నా నేను. అనుకొని మా తమ్మున్నే ఇప్పుడు మా కెమెరా తీసే మా తమ్ముని విజయ్ గారిని, అరే జరా బుక్ చేయరు ఒకటి రెండు అన్నాం. 600 అన్నాడు. వద్దరిగా పక్క పెట్టి అవి అమెజాన్లోనో ఇంకెప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. 600 పెట్టి సినిమా పోవాలా. 600 పెట్టి సినిమాకి పోతే వాళ్ళ పుసుకున్న సమోసో పాప్కార్న్ తిందామనుకుంటే అవి 200. ఈ 600 200 800. ఇక రాన్బోన్ ఖర్చులు ఉండనే ఉంటాయి. అంటే 1000 రూపాయలు. నీ సినిమా కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి 10 రోజులు తిండికి అక్కడికి వచ్చే 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా పోవాలా. ఏ పీకొచ్చిందని మీకు ఆ 1000 రూపాయలు పెట్టాలా. నేను అట్లనే ఆలోచించుకున్నా. నీ సినిమా ఇండస్ట్రీలో నా ప్రస్థానం లేకపోయా, నీ సినిమా ఇండస్ట్రీలో నా వల్ల అడుగులే లేకపోయా, నీ సినిమా ఇండస్ట్రీలో నా తెలంగాణకు సంబంధించిన నటులే లేకపోయా, పోనీ నా తెలంగాణ కాదు నా ఎస్సీ బీసీ ఎస్టీలో ఎవరైనా యాక్టర్ ఉన్నాడా? లేరా? ఎందుకు పెట్టాలరా నీకు నీ సినిమా డబ్బులు? అట్లా ఆలోచించుకున్నా. అది ఎప్పుడైతే ఓటీటీలోకి వస్తుందో, లేకపోతే ఏదో ఒక రోజు వస్తుంది, 2-3 నెలల్లో వస్తాయి. అంతకంటే దానికి పోయి చూడవలసిన అవసరమే లేదు. సపరేట్గా కూకున్నాం. కాబట్టి తెలంగాణ ఇండస్ట్రీని డెవలప్ చేయడంతో పాటు తెలంగాణకు సంబంధించిన కళాకారులను పైకి తీసుకొచ్చే పని చేయి. వాటికి ఎవ్వరికి తక్కువ బాలే. ప్రభాస్ నుండి చిరంజీవి వరకు ఎవరికి తక్కువ బాలే డబ్బులు. అందరు కోటీశ్వర్లే. కాబట్టి టికెట్ రేటు తగ్గించు. కాయకష్టం చేసి వచ్చేటోళ్లకు ఆనాడు ఊర్లలో చిన్న థియేటర్లు ఉండే. నేను కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు 15 రూపాయల బాల్కన్ టికెట్, 5 రూపాయలు నేల టికెట్, మళ్ళీ మిడిల్లో ఉండేటి 7 రూపాయలు ఉండే. ఇప్పుడు ఇక్కడ ఐమాక్స్ ఉంటుంది, ప్రసాద్ ఐమాక్స్, 550 రూపాయలు టికెట్. పాప్కార్న్ 250 రూపాయలు ఒకటి. అంటే ఒక మనిషి వినోదం కోసం తన స్ట్రెస్ కోల్పోవడానికి, ఒత్తిడి కోల్పోవడానికి సినిమా థియేటర్కి పోయి రావాలంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక మధ్యతరగతోడి జీతం 10,000 రూపాయలు. ఆదాయం పెరగలే, ఖర్చులు పెరిగినాయి. కాబట్టి వినోదాన్ని మనం కోరుకుంటే మన జేబుకు చిల్లులు పడతాయి, పొక్కలు పడతాయి. కాబట్టి సినిమాలు చూడవలసిన అవసరం లేదు. ఆల్రెడీ మన సెల్లు 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే అందులో చూసుకుంటే అయిపోయా. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ పేదోళ్ళని నాశనం చేయవలసిన అవసరం లేదు.